వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు నాగేశ్వరరావు పూజారి గారు, అడ్వకేట్. మాట్లాడదాం. హలో అండి. సో ఈ మధ్య కాలంలో మ్యూచువల్ డైవర్స్ అనేవి ఒకే రోజులో ఇచ్చేస్తున్నారు అని విన్నాను. నిజమేనా అండి? మ్యూచువల్ డైవర్స్ అనేది జనరల్గా ఏంటంటే మనకు చట్టంలో రాసిన ప్రయోజనం ఏంటి అంటే పూర్వకాలంలో అది ఇప్పటి కూడా చట్టంలో రాసిన ప్రయోజనం ఏముందంటే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు అంటే భార్యాభర్తలు మ్యూచువల్గా డైవర్స్ తీసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. ఓకే, సార్ట్అవుట్ అంటే ఏముంటుంది జనరల్గా ఏమన్నా మనీ ఇచ్చి పుచ్చుకునేది ఉందా, అలిమోనీస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మెయింటెనెన్స్ ఏమైనా ఉందా, లేకపోతే ఆస్తి పంచాయతీలు ఉన్నాయా అనేది, పిల్లలు ఉంటే పిల్లలు ఎక్కడ ఉండాలా, ఎవరి దగ్గర ఉండాలా, వాళ్ళ ఖర్చులు ఎట్లా, ఇట్లాంటి విషయాలన్నీ వీళ్ళు మనం మ్యూచువల్గా మనం ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అని రాసుకుంటారు క్లారిటీ కోసం. అంటే రేపు మాట తప్పకుండా ఉన్ననీకి, రేపు నువ్వు అంత ఇస్తాన్నావు కదా ఇంత ఇస్తాన్నావు కదా అనకుండా, ఇప్పుడు ఏది కూడా మాటల మీద ఉండదు కదా, కోర్టులో క్లారిటీ ఉండాలి. కాబట్టి ఎవరైనా ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలు మ్యూచువల్ డైవర్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎంఓయూ రాసుకోవాలి. ఓకే, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత చట్ట ప్రకారం అయితే మనం వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు 6 months అప్లై చేసిన డేట్ నుంచి 2 సార్లు కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. ఒకసారి అప్లై చేసేటప్పుడు, ఒకసారి డైవర్స్ తీసుకునేటప్పుడు. అప్లై చేసిన దగ్గర నుంచి మళ్ళీ కట్ చేస్తే 6 months డేట్ ఇస్తారు. ఆ 6 months డేట్ రోజు వెళ్తే డైవర్స్ ఇచ్చేస్తారు. అప్పుడు ఇద్దరు జనరల్ ప్రాసెస్ 6 months. కానీ మనకు ఏమైందంటే అన్నిట్లో స్పీడ్ పెరిగిపోయింది, జీవిత విధానంలో స్పీడ్ పెరిగిపోయింది, అన్నీ మనకు అంటే ఇట్లా చిటికేస్తూ వచ్చేయాలి ఇప్పుడు అంతా. ఓకే, సో డైవర్స్ ప్రాసెస్ కూడా ఈ 6 months ఆగి ఓపిక కూడా చాలామందికి లేదు. 6 months ఆగి ఓపిక కూడా చాలామందికి లేదు. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఓకే, ఆగి ఓపిక లేదు అంటే ఏదైనా బలమైన కారణం కూడా ఉండొచ్చు. వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఉండొచ్చు. ఓకే, లేదు అంటే వేరే మ్యారేజ్ సెట్ అయి ఉండొచ్చు, లేదా వేరే కంట్రీకి ఏమన్నా స్టడీ కోసమో వర్క్ కోసం వెళ్తూ ఉండొచ్చు. సో ఇట్లాంటి విషయాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో 1 day అంటే సేమ్ డే అనేది డైవర్స్ అయితే చాలా కష్టం. ఓకే, కాకపోతే ఏంటంటే మనం ఒక 15 daysలో అయితే మ్యూచువల్ డైవర్స్ తీసుకోవచ్చు. 15 daysలో తీసుకోవచ్చు మ్యూచువల్ డైవర్స్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు కోర్ట్స్ కూడా ఏంటంటే 15 daysలో ఇచ్చేస్తున్నాయి. ఎక్కువ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా పార్టీస్ కన్క్లూషన్కి వచ్చేసారు కాబట్టి ఇంకా మా రోల్ ఏముంది అన్న టైప్లో. ఎందుకంటే వాళ్ళే డిసైడ్ అయిపోయారు కదా, ఇంకా మేము చేయగలిగింది ఏముంది, కోర్టులో కేసు కూడా పెండింగ్ పెట్టడం ఎందుకు అనేది కూడా దాంతో ఒకటి. రెండోది డెసిషన్ మేకింగ్ అనేది మారుతుంటుంది. ఎక్కువ లాంగ్ పెట్టినాం అనుకోండి, పంచాయతీ పెండింగ్ పెట్టినాం అనుకోండి, ఇప్పుడు అంటే మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఒక పర్మనెంట్ అల్లి మనకు 10 లక్షలు ఇద్దాం అనుకున్నారు, రాసుకున్నారు, కోర్టులు వేసేస్తారు. 6 months టైం ఉండదు అనుకో, వీళ్ళు ఖాళీ ఉండి ఆలోచిస్తారు అన్నట్టు. మధ్యలో ఎవరు దూరి నీకు 10 లక్షలు ఇచ్చిలా 20 లక్షలు ఇప్పిద్దా బాగుండు, ఇది నీకు ఇంత తక్కువకి ఎట్లా ఒప్పుకున్నావు, ఇట్లా సంతకం ఎందుకు పెట్టినావు అంటారు. అనగానే కథ వీళ్ళ మైండ్ సెట్ మారుతుంది. ఓకే, అంటే రాసుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎవరన్నా ఒకరు ప్రొవోక్ చేస్తారు. చుట్టాలు కావచ్చు, తర్వాత ఇంకా తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇంకెవరన్నా మాటల సందర్భంలో అయ్యా నువ్వు ఇంత తక్కువ ఎందుకు ఒప్పుకున్నావనో, లేకపోతే అదే పిల్లలకి అది చేయాలి కదానో, ఇది చేయాలి కదానో, ఇట్లా ఎందుకున్నావు అని చెప్పేసి ప్రొవోక్ చేస్తారు. ఈ ప్రొవోక్ చేసినప్పుడు ఏమైతే ఈ 6 months కాలం అనేది కొద్దిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా డేంజర్ టైం కాబట్టి వేసిన డైవర్స్లలో ఒక 10 to 15% మళ్ళీ బ్యాక్ అవుతుంటారు, డైవర్స్ వద్దాను అందుకని. సో ఎప్పుడైనా సరే ఇద్దరు పార్టీస్ కనుక మ్యూచువల్ డైవర్స్ తీసుకోవాలి అని కనుక ఫిక్స్ అయితే దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక 15 daysలో క్లోజ్ చేయగలిగితే, మ్యాక్సిమం ఒక 1 monthలో క్లోజ్ చేయగలిగితే బెటర్. ఓకే, ఎందుకంటే ప్రొలాంగ్ చేసినాం అనుకోండి, దాని నుంచి మనకు మళ్ళీ డిసిషన్స్ మారే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద వన్ పాయింట్. ఇక లాంగ్ డేట్స్ ఎప్పుడు తీసుకుంటాం అంటే ఏంటంటే ఏదైనా హ్యూజ్ అమౌంట్స్ మనకు కట్టాల్సి వచ్చినప్పుడు వాటికి టైం కావాలి. కాబట్టి కొన్ని సందర్భాల్లో ప్రాపర్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండి దాన్ని అమ్ముకోవడం కావచ్చు, ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ కావచ్చు, ఇట్లా రకరకాలు చేస్తుంటాం. కాబట్టి దాంతో మనకు కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇద్దరు పార్టీస్ రెడీగా ఉండి అన్ని సక్రమంగా ఉంటే 15 daysలో మనం మ్యూచువల్ డైవర్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి పిల్లలు ఉన్నారనుకోండి, ప్రాపర్టీస్ మీరు అన్నట్టు ప్రాపర్టీస్ అన్ని ఇమీడియట్లీ రాసేస్తాం కదా, మొత్తం దాంట్లో చేసేస్తాం. ఇంతకుముందు మీరు ఒక మాట ఏమన్నారు అంటే ఏంటంటే మ్యూచువల్ డైవర్స్ 1 dayలో తీసుకోవచ్చా అంటే, ఆల్రెడీ కేసు కనుక పెండింగ్ ఉండి, డైవర్స్ కేసు కనుక పెండింగ్ ఉండి ఇద్దరు పార్టీస్ కనుక తీసుకోవాలనుకుంటే 1 day తీసుకోవచ్చు.
ఆల్రెడీ కేసు నడుస్తుంటుంది, ఉమ్, ఉమ్. డైవర్స్ కేసు నడుస్తుంటుంది ఆల్రెడీ. నడుస్తూ ఉంటది. సో సడన్ గా వాళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చేస్తారు, ఇక ఏం కొట్లాడతాంలే అని ఏదో ఒక మాట్లాడుకొని ఇక మన ఇద్దరు డైవర్స్ తీసుకుంటే అది 1 డేలో తీసుకోవచ్చు, ఓహోహో, ఓకే దానికి ఛాన్స్ ఉంది. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ కోర్టుల కేసు పెండింగ్ ఉంటుంది కాబట్టి ఆ పెండింగ్ ఉన్న కేసులో మనం వెళ్ళి ఉమ్, మాకు డైవర్స్ కావాలా, మేము ఆల్రెడీ కన్క్లూడ్ అయిపోయినాం కాబట్టి మాకు డైవర్స్ ఇచ్చేయండి అంటే 1 డేలో తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. కానీ మ్యూచువల్ డైవర్స్ ఎప్పుడైతే మనం ఫ్రెష్గా అప్లై చేస్తాం కదా, ఆ, ఫ్రెష్గా అప్లై చేస్తే మాత్రం మనం యావరేజ్గా 15 డేస్లో ఇప్పించచ్చు. ఒక 1 మంత్ కొద్దిగా కోర్టుని బట్టి, అక్కడ పర్సన్ బట్టి, అప్లికేషన్స్ని బట్టి ఉంటుంది. యావరేజ్గా అయితే 1 మంత్ తీసుకోవచ్చు, 6 మంత్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. కాబట్టి అది చేసుకోవచ్చు మీరు. రైట్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.